Hi, my name is Dr. Karthik. I'm the head of operations for Geetham Medical. So Geetham Hospital is a 650 bedded teaching hospital అండి. మా దగ్గర అన్ని రకమైన స్పెషాలిటీస్, జనరల్ స్పెషాలిటీస్, సూపర్ స్పెషాలిటీస్ అన్నీ ఉన్నాయి. స్టార్టింగ్ ఫ్రమ్ జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, పీడియాట్రిక్స్, ఓబిగైనిక్ టు హై అండ్ కేర్ లైక్ కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, అన్ని రకమైన సర్వీసెస్ మా దగ్గర ఉన్నాయి. కమ్ లెట్ us టేక్ a look around the hospital now. సో ఇది మా మెయిన్ హాస్పిటల్ ఎంట్రన్స్ అండి. ఈ ఎంట్రన్స్లోనే మీరు లోపలికి వచ్చి ఓపీ కౌంటర్స్ ఉంటాయి. మీరు కొత్త రిజిస్ట్రేషన్ అయితే సెపరేట్ కౌంటర్ ఉంటుంది, లేకపోతే ప్రీవియస్లీ ఆల్రెడీ వచ్చి ఉంటే మీకు సెపరేట్ కౌంటర్ ఉంటుంది. ఓపీలో రిజిస్టర్ అయిన తర్వాత ఈ ఫ్లోర్లోనే అన్ని ఓపీస్ కూడా లొకేట్ అయి ఉన్నాయి, ఇంక్లూడింగ్ అవర్ డయాలసిస్ యూనిట్. ఇది ఒక సెంట్రల్ రిజిస్ట్రీ ఏరియా అండ్ దట్ టు వీ హ్యావ్ అవర్ ఇన్సూరెన్స్ డెస్క్స్ and everything placed right next to us, as you can see. And behind me is the OP pharmacy where you get medication. So as we walk through, మీరు చూడొచ్చు that this is our patient main entry area. ఇది మా ఎమర్జెన్సీ మెడిసిన్ డిపార్ట్మెంట్ అండి. దీంట్లో ఇది జనరల్ వెయిటింగ్ ఏరియా పేషెంట్స్ది కాకుండా మాకు ఒక ఆడియో వీడియో కౌన్సిలింగ్ రూము, క్లోజ్ డోర్ సెక్యూరిటీ రూము, బిల్లింగ్ రూము, ఫార్మసీ రూమ్ అన్నీ ఉన్నాయి. ఫాస్ట్ ట్రాక్ ఓపీ మా స్పెషాలిటీ అండి. దాని ఉద్దేశం ఏంటి అంటే పేషెంట్స్ హూ ఆర్ నాట్ దట్ సీరియస్, ఇమీడియట్ అటెన్షన్ కావాల్సిన వాళ్ళు జస్ట్ వచ్చి ఫెబ్రల్ ఇష్యూస్ ఏదైనా ఉంటే చూసేసి వాళ్ళకి అటెండ్ అయిపోతారు. డాక్టర్ క్విక్లీ ఇక్కడే బిల్లింగ్ చేసుకొని అట్నుంచి అటే ఎగ్జిట్ అయిపోయేలాగా ప్లాన్ చేశాము, సో దట్ వాళ్ళు యాక్చువల్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఎంటర్ అవ్వనవసరం లేదు. సో యాజ్ వీ గో ఫార్వర్డ్, మనకు ఇప్పుడు వీఆర్ ఎంటరింగ్ ద న్యూ స్పెషాలిటీ ఏరియా. సో ట్రయాజింగ్ క్లాసిఫికేషన్ చేసుకొని ఆ తర్వాత ఐదర్ డైరెక్ట్లీ ప్రొసీజర్ రూమ్ కానీ మైనర్ ఓటీకి కానీ తీసుకెళ్తారు, లేకపోతే ఎమర్జెన్సీ ఐసీయూకి కానీ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి కానీ షిఫ్ట్ అవుతారు. దిస్ లీడ్స్ టు ద స్పెసిఫిక్ డెడికేటెడ్ బర్న్స్ యూనిట్ అండి. సో అదొక స్పెషాలిటీ మా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో. మీరు చూస్తే ఈ బర్న్స్ యూనిట్ అన్నీ ఫుల్లీ ఫ్లెడ్జ్డ్ ఫెసిలిటీస్ ఉన్నాయి మా దగ్గర. దాంతోపాటు జస్ట్ దాని ఆపోజిటే మాకు టచ్లెస్ ఎంట్రీతో ఒక ఎమర్జెన్సీ లేబర్ రూమ్ కూడా పెట్టున్నాము. దిస్ ఈజ్ ఫర్ ఎనీ ఎమర్జెన్సీలో లేబర్కి వచ్చిన పేషెంట్స్కి కూడా డైరెక్ట్గా గైనిక్ డిపార్ట్మెంట్కి షిఫ్ట్ చేసే బదులు ఇక్కడే ఇమీడియట్ ట్రీట్మెంట్ ఇచ్చారట. ఇది మా ఎమర్జెన్సీ మెడిసిన్ డిపార్ట్మెంట్ అండి. దీంట్లో మాకు అక్రాస్ డిఫరెంట్ కలర్ జోన్స్, రెడ్ సివియారిటీ టు గ్రీన్, దట్ ఈస్ నాట్ దట్ సివియర్, రకరకాల బెడ్స్ డిస్పర్స్మెంట్ ఉంటుందండి. క్లోజ్ టు 45 సీటింగ్ కెపాసిటీ. ఎమర్జెన్సీ ఐసీయూలో మాకు ఇంకొక అడిషనల్ 6 బెడ్స్ ప్లస్ 1 ఐసోలేషన్ ఫెసిలిటీ కూడా ఉంది. సో వీఆర్ వెరీ వెల్ ఎక్విప్డ్ టు హ్యాండిల్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఎమర్జెన్సీస్. ఇది మా న్యూలీ రెనోవేటెడ్ 3rd ఫ్లోర్ అండి. దీంట్లో మాకు ఒక స్టేట్ ఆఫ్ ద ఓటీ కాంప్లెక్స్, దానికి సపోర్టింగ్ సర్వీసెస్ అయిన ఐసీయూ సర్వీసెస్, క్రిటికల్ కేర్ సర్వీసెస్, క్యాత్ ల్యాబ్ అంటే స్టెంటింగ్ ప్రొసీజర్స్ చేయాల్సిన ల్యాబ్ అన్నీ కూడా ఈ ఫ్లోర్లోనే ఉన్నాయండి. సో దిస్ ఈజ్ అవర్ మెయిన్ ఇంటర్వెన్షనల్ ఫ్లోర్. ఈ ఫ్లోర్లో ఓటీ కాంప్లెక్స్లో ఈచ్ స్పెషాలిటీకి డెడికేటెడ్ ఓటీ కూడా సెపరేట్గా పెట్టున్నాము. దాంతోపాటు సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ అన్నీ ఇందాక మాట్లాడినట్టు వీ హ్యావ్ కార్డియాలజీ, వీ హ్యావ్ న్యూరాలజీ, వీ హ్యావ్ న్యూరో సర్జరీ, we have nephrology, a dedicated dialysis unit and everything. With regards to neurosurgery, ఒక స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఆపరేటింగ్ మైక్రోస్కోప్ కూడా ఉంది మా దగ్గర, దట్ అలౌస్ us to operate on complicated surgeries. ఇది మెయిన్ కారిడార్ లీడింగ్ టు ద ఐసీయూ కాంప్లెక్స్ అండి. ఐసీయూ కాంప్లెక్స్లో డెడికేటెడ్గా మళ్ళీ మెడికల్కి సెపరేట్గా, సర్జికల్కి సెపరేట్గా, పీడియాట్రిక్ సెపరేట్గా పెట్టున్నాము. ఒక యూనిక్ స్పెషాలిటీ ఏంటంటే ఈవెన్ దో మాకు స్పేస్ కన్స్ట్రెయింట్ ఉన్న పేషెంట్స్కి వెయిటింగ్ ఏరియా ఒకటి స్పెసిఫిక్లీ క్రియేట్ చేశాము ఈ ఫ్లోర్ మొత్తానికి. చాలా హాస్పిటల్స్లో ఏమవుతుందంటే పేషెంట్స్ లోపల ఉన్నప్పుడు అటెండర్స్ వాళ్ళ కన్సర్న్స్ చెప్పుకోవడానికి, ప్రైవేట్గా కూర్చోవడానికి సెపరేట్ డెడికేటెడ్ స్పేస్ ఉండదు, కానీ మా హాస్పిటల్లో అది క్రియేట్ చేసాం. ఇది మా ఇంటిగ్రేటెడ్ కార్డియాక్ కేర్ యూనిట్ అండి. దీంట్లో 14 బెడ్స్ ఉన్నాయి. 7 బెడ్స్ ఆర్ ప్రీ-op బెడ్స్, 7 beds are for post-op. So you can see all of the facility here.
దీంట్లో అన్ని విధమైన కాంప్లెక్స్ ప్రొసీజర్స్ చేయడానికి మేము ఎక్విప్డ్గా ఉన్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కార్డియాలజీ వీ హ్యావ్ సమ్ ఎక్విప్మెంట్ కాల్డ్ రోటా ప్రో అండ్ ఓసిటీ. ఇవన్నీ ఏంటంటే పేషెంట్కి స్టెబిలైజేషన్కి పోస్ట్ సర్జరీ చాలా హెల్ప్ చేస్తాయి. అదే కాకుండా కాంప్లెక్స్ ప్రొసీజర్స్ చేసుకునే పాసిబిలిటీ మనకి ఇస్తాయి. ఇది మా ఐసీయూ కాంప్లెక్స్ అండి. ఇది ఈ 3rd ఫ్లోర్లో ఒక మేజర్ విభాగం. దీనికి క్రిటికల్ కేర్ సర్వీసెస్ అన్నీ కూడా ఇక్కడ ప్రొవైడ్ అవుతాయి. క్రిటికల్ కేర్ సర్వీసెస్ అంటే మెడికల్, సర్జికల్, పిడియాట్రిక్ ఐసీయూస్ అన్నీ కలిపి ఒకే కాంప్లెక్స్ కింద బిల్డ్ చేసి ఉన్నాము. వీ ఆల్సో హ్యావ్ అ ఫుల్-ఫ్లెడ్జ్డ్ సైకియాట్రీ డిపార్ట్మెంట్ అండి. ఇన్ దట్ వన్ ఆఫ్ ద స్పెషాలిటీస్ ఇస్ దట్ వీ హ్యావ్ అన్ RTMS సిస్టమ్. An RTMS system is it treats a variety of psychiatric symptoms, but it's a non-invasive method, and it's also a gold standard. Along with the RTMS system, we also have an Atlas neuro navigation system, so that is state of the art equipment. ఇది మా గీతం హాస్పిటల్ అండి. మా దగ్గర అన్ని విధమైన స్పెషాలిటీ కేర్ ఉంది, జనరల్ కేర్ కూడా ఉన్నాయి. పేషెంట్ కేర్ కోసము మేము చాలా ఇన్వెస్ట్ చేసి ఒక విజన్తో క్వాలిటీ కేర్ చాలా అఫోర్డబుల్ ప్రైసింగ్ ఆఫర్ చేస్తున్నాము. కమ్ ట్రస్ట్ us with your healthcare requirement and we'll be more than happy to treat it.